దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక దేవుని మాటను మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వాక్య భాగంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అదేంటి అని అంటే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 12వ వాక్య భాగము, కోరిక సఫలము కాకుండుట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము అని లేఖనంలో రాయబడింది. మనలో మానవ సహజంగా అనుదిన జీవిత ప్రయాణంలో అనేక రకాలైనటువంటి కోరికలు మనకు ఉంటాయి. కుటుంబ పరంగా, సామాజిక పరంగా మనకు అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సఫలం కానప్పుడు, ఆ కోరికలో మనం విజయాన్ని సాధించినప్పుడు, ఆ కోరిక సిద్ధించనప్పుడు స్వతహాగా మనిషి నిరాశకు లోనవుతాడు. హృదయం ఎంతో నొచ్చుకుంటుంది, హృదయంలో బాధ కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండంలో 15వ అధ్యాయంలో అబ్రహాము కూడా చక్కటి మాట అంటాడు కదా. అక్కడ దేవుని వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైనటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాముని ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో మాట్లాడిన సందర్భంలో అబ్రహాము తన కోరిక నెరవేరనటువంటి నిరాశతో కూడినటువంటి ఒక మాట దేవునితో మాట్లాడినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ఏంటి అని అంటే, నీవు ఎంత ఆశీర్వదించిననేమి, నీవు నాకు ఎంత సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చినా దానివల్ల ప్రయోజనం ఏంటి? ఈ ఆస్తి అంతటికీ కూడా నా పెద్ద దాసుడు ఎలియాజరే వారసుడు కదా, నాకు వారసుడు లేడు కదా అనేటటువంటి ఒక మాట అబ్రహాము దేవుడైన యెహోవాతో మాట్లాడిన సందర్భాన్ని మనం అక్కడ చూస్తాం. అక్కడ అబ్రహాము ఒక నిరాశలో ఉన్నాడు. వాస్తవానికి దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకుని దేవుని మాటకు విధేయత చూపి దేవుడు చూపించిన దేశానికి ప్రయాణం చేశాడు. ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నిశ్చయముగా నేను నీకు సంతానాన్ని కలుగు చేస్తాను, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపచేస్తాను అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తరువాత మరలా ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూస్తే అప్పటికి చాలా కాలం గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా అబ్రహాముకి సంతానం లేదు. ఎప్పుడైతే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయో, దేవుని వాగ్దాన నెరవేర్పు ఆలస్యం అవుతూ ఉందో, ఏ కోరికతో, ఏ ఆశతో, ఏమి ఆశించి దేవుని వద్దకు వచ్చాడో, దేవుని సహాయాన్ని కోరి ఆయనను ఆశ్రయించాడో, ఆ కోరిక నెరవేరటం ఆలస్యం అవుతున్నటువంటి సందర్భంలో, ఆ కోరిక నెరవేర్పు అనేది ఆలస్యం అవుతున్న సందర్భంలో అబ్రహాము చాలా నిరాశకు లోనై ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నిశ్చయముగా శారా గర్భమున పుట్టినవాడే నీకు వారసుడవుతాడు అని చెప్తున్నాడు. ఈ వాగ్దానం ప్రభు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము కూడా నిరాశలో అబ్రహాము తన కోరిక సిద్ధించు విషయంలో ఆలస్యమైనప్పటికీ కూడా అబ్రహాము మరలా దేవుడు అతన్ని దర్శించి వాగ్దానపూర్వకంగా మాట్లాడిన తరువాత మరలా అబ్రహాము
ఆ మాటను నమ్మి ఆ మాట యందు విశ్వాసం ఉంచి లేఖనాల్లో రాయబడినటువంటి మాటను మనం చూస్తే దేవుడు అంటున్నాడు అబ్రహామును బయటకు తీసుకుని వచ్చే గుడారంలో నుంచి, నువ్వు ఆకాశం వైపు చూడు, ఈ ఆకాశ నక్షత్రాలు ఎంత విస్తారంగా ఉన్నాయో అంత విస్తారంగా నేను నీ సంతానాన్ని నీకు ఇస్తాను, సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి అబ్రహాముతో మాట్లాడినప్పుడు 15వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అంటుంది. దేవుడు వాగ్దాన విషయమై ఆలస్యం చేసినప్పటికీ దేవుడు తన కోరికను నెరవేర్చే విషయంలో ఆలస్యం అయినప్పటికీ కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, దేవుని యందు ఇంకా విశ్వాసం ఉంచాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని నమ్మాడో, విశ్వసించాడో, దేవుడు అబ్రహామును శారాను దర్శించిన తరువాత దేవుడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక చక్కటి కుమారుణ్ణి వారసుడిగా, ఇస్సాకును వారసుడిగా దయచేశాడు. దయచేసి మనం గమనించాలి, మన జీవితాల్లో మన కోరికలు కొన్ని నెరవేరకపోయి ఉండొచ్చు, ఆలస్యం అవుతూ ఉండొచ్చు, సంవత్సరాలు గతిస్తూ ఉండొచ్చు. మనం ఆశించినది, మనం కోరినది, మనం దేవుని యొద్ద నుండి వాగ్దానంగా పొందుకున్నది, వాగ్దానపూర్వకంగా ప్రభువు మనతో మాట్లాడినది, మనకు వాగ్దానం చేసినది మనం పొందుకునే విషయంలో కొంత ఆలస్యం అవ్వచ్చు. కొన్ని సందర్భాలలో ఎక్కువ సమయం కూడా ఆలస్యం కావచ్చు. అలాగని నిరాశపడద్దు. ఆలస్యం ఆశీర్వాదమే కానీ ఆలస్యం అలక్ష్యం కాదు అని వాక్యం చెప్తుంది. చూడండి, అబ్రహాం జీవితంలో ఆలస్యం గొప్ప ఆశీర్వాదానికి కారణమైంది. మనం చూస్తే ఇస్సాకు లాంటి మంచి నీతిమంతుడు లాంటి కుమారుణ్ణి వారి దేవుని యొద్ద నుండి పొందుకోగలిగారు. వాగ్దాన పుత్రుడిగా యాకోబు వారి యొక్క గర్భవాసములో పుట్టి చూడండి నీతిమంతుడిగా ఎదిగినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి అలాంటి శ్రేష్ఠుడైన నీతిమంతుడైన కుమారుడు, అంత శ్రేష్ఠుడు వారి గర్భాన పుట్టాడు. దేవుడు వారికి అనుగ్రహించాడు. శ్రేష్టమైన ఫలము పొందటానికి ఆలస్యం కానీ అలక్ష్యం కాదు. దేవుడు ఎవరిని నిర్లక్ష్యం చేయవాడు కాదు. ఆయన వాక్యం చెబుతున్నటువంటి మాట, ఆయన నమ్మిన వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన వారిని తల ఎత్తుకునేటట్లుగా, వారికి మంచి పేరును, ఘనతను, ఖ్యాతిని, మెప్పును కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన యొక్క అనుదిన జీవన ప్రయాణంలో క్రైస్తవులమైన మనం దేవుని వాగ్దానముల విషయమై ఆలస్యం అలక్ష్యముగా ఎంచక, ఆలస్యం ఆశీర్వాదమని ఎంచి దేవుని వాగ్దానం యందు మనం విశ్వాసం ఉంచితే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు, శక్తిగల దేవుడని నమ్మి విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తగిన కాలంలో ఆయన మనకు పంట అనుగ్రహిస్తాడు, ఫలము దయచేయువాడు ఆయన. కాబట్టి ఆయన వైపు ఆశతో చూద్దాం, విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం, నమ్మకంతో ఆయన కొరకు కనిపెట్టుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలాన్ని పొందుతారు. యెహోవాను ఆశ్రయించేటటువంటి వారు ఖచ్చితంగా దేవుని చేత అభయాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతారు. ఆయన అంటాడు, నా యొద్ద కూర్చువారు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దైవజనుడిగా నేను మీతో చెప్పే మాట ఏంటి అని అంటే, ఆలస్యం అలక్ష్యమని ఎంచక, ఆలస్యము ఆశీర్వాదమని ఎంచి విశ్వాసంతో మనం దేవుని వైపు చూద్దాం. ప్రభు అనుగ్రహించే మేలును పొందుదాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ కొందనాలు, స్తోత్రాలైనా ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారో
బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలు మీరు దీవించని ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్నటువంటి నిరాశలు నిస్పృహలో నుండి గొప్ప విడుదల దయచేసి ఆయన తండ్రి నిరీక్షణతో నమ్మకంతో నీ అందరి విశ్వాసంతో ముందుకు కొనసాగేటట్లుగా నీ విశేషమైన కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.